సౌందర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దేవగుడి. స్వీయ దర్శక నిర్మాణంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు. దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దేవగుడి చుట్టూ అల్లుకున్న రహస్యం ఏమిటన్నది ఆసక్తిని పంచుతుంది అని చెప్పారు. ఎలక్షన్ 1 వీక్ బిఫోర్ ఎవ్రీ సెకండ్ టు సెకండ్ మానిటరింగ్, అక్కడి నుంచి ఏ విధంగా పనిచేస్తే మనం విజయం సాధిస్తాము అని తెలుసుకున్న నేను దేవగుడి అనే చిత్రమే తీయాలి అని కొంత ఇన్స్పైర్ అయ్యాను. అన్న చాలా హ్యూమరస్, నవ్విస్తూ ఉంటారు. ఓ సందర్భంలో నన్ను అడిగారు, సినిమా అంటే ఏంటి, సినిమా చేస్తున్నావు కదా అని. అలా చూస్తూ ఉండిపోయాను. నేను మీరే చెప్తే బాగుంటుందేమన్నా. సినిమా అంటే ఏంటి అన్నారు, కానీ నేను చెప్పలేకపోయాను. చలనచిత్రం తెలుగులో అంటారు అంటే సీన్స్ మూమెంట్ అని. అంటే అంత డీప్ అనలైజేషన్తోనే మనం ఒక సినిమా తీసినప్పుడే సక్సెస్ కాగలం అన్నది అక్కడ నేను ఒక సంకల్పం తీసుకున్నాను. అంటే ఎవ్రీ పేజ్, అంటే ఒక చెత్త డైలాగ్ కానీ, ఒక చెత్త ఫ్రేమ్ కానీ, 24 ఫ్రేమ్స్లో ఒక చెత్త ఫ్రేమ్ కూడా ఉండద్దన్నంత నిబద్ధతతో ఒక మహాయజ్ఞంలాగా ఈ దేవగుడి అనే సినిమాని మీ ముందుకు నవంబర్లో తీసుకొస్తున్నాను. మరిన్ని ప్రెస్ మీట్స్లో మా కంటెంట్ మీకు ప్రజెంట్ చేస్తాం. నచ్చితేనే తీరరమ్మని కోరుతున్నాను. మీ ప్రేమ అనురాగాలు, ముఖ్యంగా మా మీడియా మిత్రులు 8 సంవత్సరాల చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకు వచ్చాను సార్. మీ ద్వారా ప్రేక్షకులకు అందరికీ దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం అయితే దానిలో యాక్టర్లు ఈదుకుంటూ పోతుంటారు. ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్కి ప్రతి స్ట్రగ్లింగ్ యాక్టర్ ఈదుతూనే ఉంటాడు. అవతల సైడ్ ఏముంటుందో తెలీదు, మధ్యలో ఉంటారు, అటెళ్ళలేదు ఇటెళ్ళలేరు. అలాంటి టైంలో బెల్లం రామకృష్ణారెడ్డి సార్ అని ఫస్ట్ ఆడిషన్లో నన్ను సెలెక్ట్ చేసుకొని హీ గివెన్ ద ప్రామిస్ బిఫోర్ 2 years. 2 years తర్వాత కూడా ఎంతమంది చెప్పినా హీ డిడ్ నాట్ చేంజ్. సో సార్కి ఎప్పుడో చెప్పా, ఈ మూవీ నా లైఫ్లో క్లాసిక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు తెలిసి ఆయన షూటింగ్ టైంలో కనీసం నిద్రపోయి కూడా ఉండడు. ఎప్పుడు చూసినా వర్క్. మార్నింగ్ లేస్తే సెట్లో ఉంటారు, ఈవినింగ్ స్క్రిప్ట్ రైటింగ్లో ఉంటారు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీ హార్డ్ వర్క్కి, మీ డెడికేషన్కి. కేవలం ఆయన డెడికేషన్ అండ్ ఆయన హార్డ్ వర్క్ వల్ల ఈరోజు నేను ఇక్కడుండి దేవగుడి అనే సినిమాలో ఒక లీడ్ రోల్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాలో నాతో యాక్ట్ చేసిన కో యాక్టర్ అభినవ్ అండ్ అనుశ్రీ, వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సార్. మేము యాక్చువల్గా యాక్టర్స్ అంటే ఇప్పుడు లైక్ బయట ఏంటంటే సింపుల్గా జడ్జ్ చేసేస్తారు, అతను బాగా చేయలేదు, ఇతను బాగా చేయలేదని. బట్ దాని వెనకాల స్ట్రగుల్ ఏంటనేది యాక్ట్ చేసే మాకు, చూసే డైరెక్టర్స్కి, వర్క్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అలాంటి దానిలో మేము ఎంత కోఆర్డినేట్ చేసుకొని చేస్తే ఈరోజు విజువల్స్ వస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించండి. అండ్ ఇలాంటి కొత్త సినిమాలు మీరు మాలాంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను పడుకుని 3 days అయిందండి సీరియస్లీ. ఎందుకంటే పడుకుందామని ట్రై చేస్తుంటే మీ మీడియా కెమెరాస్, మీ మైక్సే గుర్తొస్తున్నాయి. మా కెమెరా ముందు 1000 members ఉన్నా, 10,000 members ఉన్నా నేను చేసే చాలా భయం ఏం లేదు. కానీ మీరు ఒక 10 members ఉన్నా సరే షివరింగ్ వస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా మా డిఓపి సార్ లక్ష్మీకాంత్ సార్ అండ్ మా ఫైట్ మాస్టర్ శంకర్ గారు, ఎక్స్పెషల్లీ చెప్పాలంటే మా ప్రవీణ్ సార్ మూవీ అంతా మీరు కెమెరా ముందుండి కష్టం. నా కో ఆర్టిస్ట్ నరసింహ అండ్ అభినవ్, నాకు తెలీదు. బట్ మీ అంచనాలని మించి మేము వస్తాం మీ ముందుకనైతే 200% చెప్తున్నాను. యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా నేను ఒక్కటే చెప్తున్నానండి, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసే మూవీ అని చాలా గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ ఆల్, అందరు బాగున్నారా? నేను మీ హాన్వికాని. నాకు చాలా హ్యాపీగా ఉంది దేవగుడి ఫస్ట్ లుక్ స్టార్ట్ అయినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.
అలానే ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ రామకృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్. అలానే డిఓపి లక్ష్మీకాంత్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ సార్కి నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, సార్ థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, నన్ను ఎక్కడ కాంప్రమైజ్ కానియలేదు సార్. బీజిఎం పాటలు నెక్స్ట్ రిలీజ్ అవుతాయి కదా, మీరు చూస్తారు. అంటే మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి యాక్చువల్లీ, కానీ మీ అంచనాలకు ఎక్కడ మినిమం కూడా తగ్గకుండా చేసాం అనే నమ్మకంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ దిస్ మూవీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మది గారికి నేను సారీ చెప్పాలి. ఏంటంటే ఎంత శ్రద్ధ పెట్టి చేశారో, 1 monthలో కంప్లీట్ చేస్తా అన్నారు, దాదాపుగా 3 months తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క ఫ్రేమ్ని ఎలా కొట్టాలో ఆలోచించి రాత్రింబోళ్ళు రావడం, నోట్స్ రాసుకోవడం, చేయటం నాకు చాలా నచ్చింది సార్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ముందే నేను సినిమా చూసేశాను, నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చారు. సో సినిమా ఎలా ఉంటుందో కాస్త పక్కన పెడితే యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్గా ఈయన విజయం సాధించారు. ఇప్పుడు మనం ఒక సాంగ్ చూసాం కదండి చిత్రా గారిది. సో చాలా అద్భుతంగా లిరిక్స్ రాయించి మమ్మల్ని భరించి, ఎందుకంటే ఈ షూట్ చేసుకొచ్చి ఆ విజువల్ ఇచ్చి వీరితో రాయించాం. ఆ లిరిక్ రైటర్ గ్రేట్ అండి, ఇద్దరు రాశారు, ఈయన ప్రియ స్నేహితులు. ఆ లిరిక్ రైటర్తోనే ఇంటర్వల్ బ్యాంక్లో ఇదే సాంగ్ నేను పాడించాను చిత్రా గారితోటి. అంత ఫీల్ గుడ్ అండ్ సినిమాలో మెలోడియస్తో పాటు ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, అలాగే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీస్ అంతా చక్కగా చూసే ఒక ఎమోషనల్ డ్రామా. మాది యాక్చువల్గా కమలాపురం దగ్గర చిదిబ్రాల కాదు రామకృష్ణారెడ్డి, చదిబ్రాల, కమలాపురం టౌన్ పక్కనే ఉంటుంది. అక్కడి నుంచి మామూలు ఎద్దుల బండిలో పోతున్నప్పుడు ఒక పెన్నా నదిలో చెలిమలో ఒక విగ్రహం దొరకడం, ఆ విగ్రహానికి ఆ దేవతామూర్తికి కన్ను పైన తలపైన ఉంటే తలకంటి ఈశ్వరిని పేరు పెట్టి కట్టిన ఊరి పేరు దేవి గుడి. అది ఉచ్చారణలో దేవుగుడిగా మారింది. ఈ సందర్భంగా మా ఊరు పేరుతో నాకు రామకృష్ణారెడ్డి యాక్చువల్గా మెకానికల్ ఇంజనీరు, ధైర్యంగా నిర్మాతగా డైరెక్టర్గా చూస్తే బోర్డులో 5-6 అన్నీ ఆయనే. దానవీర సూర్యకర్ణ మాదిరి రామారావు గారు గతంలో సినిమా తీసినప్పుడు అన్నీ ఆయనే. అట్లా అందులో కొంత పాత్ర కూడా ఇప్పుడే చెప్పిన డైలాగు. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరుడు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి, మంత్రి కూడా ఆయన, రామకృష్ణారెడ్డి గారికి, అభినవ్ సినిమా హీరో మరొక నరసింహ, అనుష్కనమ్మ అనుష్క తెలుసు, అనుష, మదీనా గారికి, ప్రెస్